లక్ష్మి, మంగళసూత్రం తీసుకురావాలట, త్వరగా వెళ్ళు. ఇప్పుడా? అవును, పెళ్లికి పావుగంట ముందు తీసుకురావడం ఆచారం. కానీ చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. నేను వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. ఇంకెవరినైనా పంపించు రోజీ. సరేలే, సంజయ్ని పంపిస్తాను. వద్దు రోజీ. ఈ పెళ్లి ఆపడానికి తను ఏదో ఒకటి చేస్తుంది. మరిప్పుడెలా? దామిని పంపించు. తను లోకల్ కదా, ఈ ఊళ్ళో తనకు తెలియని ఇళ్లే ఉంటాయి. తనైతే త్వరగా వచ్చేస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే లక్ష్మి, అలాగే చేద్దాం. దామిని రా. వస్తున్నాను రోజీ గారు. వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. మీ ఊళ్ళో ఉన్న గోల్డ్ స్మిత్కి మంగళసూత్రాల గురించి ఆర్డర్ ఇచ్చాను. అతనిల్లు నీకు తెలుసు కదా? తెలుసండి. అయితే నువ్వు వెళ్ళి మంగళసూత్రాలు తీసుకురా. సరిగ్గా పావు గంటలో ముహూర్తం ఉంది, ఆ టైంలోపు తీసుకురా. అలాగేనండి, తెస్తాను. ఎక్కడున్నారు? మీరు చెప్పిన చోటే ఉన్నామమ్మా. ఇప్పుడు అక్కడికి దామిని వస్తుంది. అంతా మన ప్లాన్ ప్రకారం చేయండి. ఎక్కడ మిస్ఫైర్ కాకూడదు. అవుదమ్మా, అంతా మీరు చెప్పినట్టే చేస్తాం. ఈ దెబ్బతో ఆ దామిని పగురు, రోజీ పగురు రెండూ అణుగుతాయి. మన ప్లాన్ సక్సెస్ అయితే ఆ మహాలక్ష్మి చచ్చిపోతుంది. ఆ నేరం మీద దామిని జైలుకి పోతుంది. వీడికి వినపడుతుంది, కానీ దాన్నెవ్వరికీ చెప్పలేడు. వీడో వేస్ట్ బ్యాగేజ్. ఏంటి, నీ కూతుర్ని జైలుకి పంపుతున్నావని బాధగా ఉందా? మా ప్లాన్ మొత్తం విన్నావు కదా, విని మాత్రం ఉపయోగమేంటి? నువ్వెవ్వరికీ చెప్పలేవు. అసలు నువ్వేం చేయలేవు. ఈ కుర్చీలోంచి కూడా లేవలేవు. నువ్వలా చూడ్డం తప్ప ఇంకేమీ చేయలేవు. నీ కూతుర్ని కూడా రక్షించుకోలేవు. ఆ నేరం మీద దామిని జైలుకి పోతుంది. నీ కూతుర్ని జైలుకి పంపుతున్నావని బాధగా ఉందా? దామిని, దామిని, బాబా, దామిని, दामिनी मेरी बेटी दामिनी दामिनी बाबा दामिनी 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 बाबा दामिनी दामिनी बाबा दामिनी 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 दामिनी
దామిని భయా 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 దామిని, బాగున్నావా భయ్యా? బాగున్నాను దామిని. నువ్వు వస్తున్నావని రోజుగారు ఫోన్ చేసి చెప్పారు. ఒక్క నిమిషం. అలాగే. రేయ్, కాసేపట్లో దామిని బయటకు వస్తుంది. రాగానే ఏం చేయాలో నీకు తెలుసుగా? ఓ తెలుసు. లక్ష్మి మేడం చెప్పినట్టు చేద్దాం. అయితే రెడీగా ఉండు. దామిని, ఇది పవిత్రమైన బాక్స్. దీనిలో తాళిబొట్టు ఉంది. ఇది శతమానం, ఒక ఆడపిల్ల జీవితం. జాగ్రత్తగా తీసుకెళ్ళు. వస్తాను భయ్యా. మంచిది. దామిని, దామిని, ఏంటి భయ్యా? రోజుగారు తలంబ్రాల్లోకి ముత్యాలు కూడా పంపించమన్నారు. ఒక్కసారి ఇలా రామ్మా. ఓకే, వస్తాను. రేయ్, ఇక్కడే ఉందిరా, పద. దామిని, ఇవి తలంబ్రాల బియ్యంలో కలిపే ముత్యాలు. వీటిని జాగ్రత్తగా తీసుకువెళ్ళు. అలాగే భయ్యా. అలాగే. సరే భయ్యా, వెళ్ళొస్తాను. మంచిదమ్మా.
ఎస్ రై ఫోన్ చేయరా. త్వరగా చేయండి. అలాగే మేడం. హలో, హలో మేడం. మేడం మీరు చెప్పినట్టే ఆ పెట్టెలో గన్ పెట్టేశాం మేడం. వెరీ గుడ్. మీరు గన్ పెట్టడం ఎవరు చూడలేదు కదా? లేదు మేడం, ఎవ్వరు చూడలేదు మేడం. చాలా జాగ్రత్తగా చేశాం మేడం. ఆ, సరే, మీరు ఇంకెవరికి కనిపించొద్దు. కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళిపోండి. అలాగే మేడం. ఆట ప్రారంభమైంది. రోజీ, కాచుకో. జీలకర్ర బెల్లం పెట్టినాయనా? వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది. చూడు బాబు, నడిచింది ఈ జీలకర్ర బెల్లం చాలా ముఖ్యమైన తంతు. దీనినే అసలైన ముహూర్తంగా పెద్దలు చెప్తారు. ఇద్దరూ మనస్ఫూర్తిగా నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి. ధర్మేచ ధర్మేచ అర్ధేచ అర్థేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతిచరామి. నాతిచరామి. కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సంధ్య, లక్ష్మి కనిపించట్లేదు. వెళ్ళి చూడు. వెళ్ళి. అలాగే రోసి. శాలిని, అమ్మా. నువ్విక్కడే ఉండి అందరినీ గమనించు. ఎవరి మీదైనా అనుమానం వస్తే నాకు చెప్పు. అలాగేనమ్మా. ఈ పెళ్లి పెటాకులు చేసి రోజీ చితికి తాటాకులు మంట పెట్టాలని కసిగా ఉంది. కానీ కర్మ దాన్ని ఏం చేయలేని పరిస్థితి. ఏంటి శైలజాదేవి, పగ తీరబోతోందని ఆనందంగా ఉందా?
అవునండి. కానీ మనసులో ఎక్కడో అనుమానంగా ఉంది. మనందరం ఆ రోజీ చుట్టూ ఉన్నాం, అయినా ఆ రోజీ మనల్ని గుర్తుపట్టలేదు. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించలేదా? ఇందులో ఆశ్చర్యపడాల్సిందేముంది? ఇది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఒక మనిషి అసలు నైజం ఏంటో అతని బంధువులు గుర్తుపట్టకపోవచ్చు, అతని స్నేహితులు గుర్తుపట్టకపోవచ్చు, కానీ శత్రువు గుర్తుపడతాడు. మీరు తనకి ఫ్రెండ్గా ఉండి శత్రువుగా మారారు, కానీ నేను మొదట్నుంచి శత్రువునే. ఆ రోజు ఎంత షార్ప్గా ఆలోచిస్తుందో, ఏ టైంకి ఎలాంటి ఎత్తు వేస్తుందో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీ అనుమానం ఏంటి? నాకెందుకో తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది. మన ప్లాన్ సక్సెస్ అవ్వబోయే ఆఖరి నిమిషంలో లేనిపోని అనుమానాలు పుట్టించకు. రోజీ ఇప్పుడు తన కూతురు పెళ్లి చేస్తున్న సంతోషంలో ఉంది. అందుకే మిమ్మల్ని ఎవ్వరినీ గుర్తించలేదు. అసలు పెళ్లిలో ఎవరో తన మీద దాడి చేస్తారన్న ఆలోచన కూడా తనకి లేదు. పైగా ఇంతకంటే మంచి ఛాన్స్ మనకి దొరకదు. ఎందుకంటే రోజీ ఇప్పుడు అలర్ట్గా లేదు. మహాలక్ష్మి పెళ్లి సంబరాల్లో ఉంది. పెళ్లి జరిగిపోతే తను మళ్ళీ అలర్ట్ అవుతుంది. అప్పుడు తనని దెబ్బతీయటం చాలా కష్టం. అది నిజమేనండి, కానీ రోజీ ఎప్పుడూ అలర్ట్గానే ఉంటుంది. అందులోనూ తన బిడ్డలకు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తే ఇంకా అలర్ట్ అవుతుంది. నాకెందుకో జరిగేదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకలా అనిపిస్తుంది? ఆ రోజీతో నేను ఎన్నోసార్లు తలపడ్డాను. విజయం గుప్పెట్లోకొచ్చిందని, ఇక రోజీ పని అయిపోయిందనుకునే లోపే అంతా తారుమారైపోయేది. తనని వేటాడదామని వెళ్లిన వాళ్లే బలయ్యేవాళ్లు. ఇంతవరకు ప్లాన్ చేసిన వాళ్ళందరూ వేరు. వాళ్ళెవ్వరూ రోజీతో పోటీకి సరిపోరు. కానీ ఈసారి ప్లాన్ చేసింది రోజీ గురించి బాగా తెలిసిన తన ప్రాణ స్నేహితురాలు. సరే, ఇప్పుడు మీ ప్లాన్ ఏంటో చెప్పండి. దామినికి రోజీ మీద ఉన్న కక్ష మనకు ఉపయోగపడుతుంది. కరెక్ట్గా ముహూర్తం టైంకి దామిని బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో మంగళసూత్రాలతో పాటు రివాల్వర్ కూడా ఉంటుంది. అర్థమైందా? అంటే దామిని ఎవరితోనో కలిసి రోజీ గారి మీద కుట్రలు చేస్తుందా? పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామనుకున్న బిడ్డ కాటికి చేరితే రోజీ గుండె బద్దలవుతుంది. జీవోత్సవంలా మారిన రోజీని మట్టి కరిపించటం చాలా ఈజీ. అంటే రోజీ గారి మీద పగ తీర్చుకోవడం కోసం మహాలక్ష్మిని చంపబోతున్నారా? దామిని వాళ్లతో చేతులు కలిపిందా? నా కూతురు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. మీరు చెప్పింది చెప్పినట్టుగా జరిగితే అద్భుతంగా ఉంటుంది మేడం. ఆ అనుమానాలే వదిలే, కాన్ఫిడెంట్గా అడుగు ముందుకు వేయి. మనం ఖచ్చితంగా గెలిచి తీరుతాం.
దామినిని తాళి తీసుకురా అనగానే దామిని ఆ బాక్స్ ఓపెన్ చేస్తుంది. లోపల తాళిబొట్టుతో పాటు రివాల్వర్ కూడా కనపడుతుంది. దామిని ఆ రివాల్వర్ తీస్తుంది. అప్పుడే జితేంద్ర మహాలక్ష్మిని కాల్చి చంపేస్తాడు.